నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లోని ప్రవాసులపైన ఈ యొక్క నిర్ణయం అవమానకరమని చెప్పేసి కువైట్ మొదటి ఉప ప్రధానమంత్రి షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారు స్థానిక మీడియాతో తెలిపారు. అలాగే ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 60 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయసు కలిగి ఉన్న ప్రవాసులపైన విధించిన ఆంక్షలను కువైట్ యొక్క మానవతా చరిత్రలో అవమానకరంగా అభివర్ణిస్తూ కఠినంగా ఆయన విమర్శించారు. కువైట్ లో ప్రైవేటు మరియు ప్రభుత్వ రంగాలలో ఉద్యోగం చేస్తూ ఉన్న 60 ఏళ్లు పైబడిన ప్రవాసులకు సంబంధించిన నిర్ణయం కువైట్ మానవ చరిత్రలోనే అవమానకరమైనదని చెప్పేసి ఆయన గట్టిగా అయితే స్పందించడం జరిగింది. అలాగే ఆయన మాట్లాడుతూ కువైట్ ఎల్లప్పుడూ ఇక్కడ పనిచేసే వారందరికీ సురక్షితమైనది మరియు స్వర్గధామం అని చెప్పేసి ఆయన తెలిపారు. కువైట్ లో నివాస అనుమతి పొందడం లేదా నివాస అనుమతిని రెన్యువల్ చేసుకోవడం కోసం యూనివర్సిటీ డిగ్రీ లేని 60 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న ప్రవాసులపైన మొత్తం నిషేధాన్ని విధిస్తూ 3 ఏళ్ల క్రితం జారీ చేసిన నిర్ణయాలను ఆయన ప్రస్తావించడం జరిగింది. 3 ఏళ్ల క్రితం మనం చూసుకుంటే 60 ఏళ్లు పైబడిన ప్రవాసులకు డిగ్రీ సర్టిఫికెట్ లేకపోతే కానీ వాళ్ళ యొక్క అకామాను రెన్యువల్ చేయకూడదని చెప్పేసి చెప్పడంతో వేల మంది ప్రవాసులు కువైట్ దేశంను వదిలి వెళ్లిపోయారు. దాని గురించి ఆయన మాట్లాడుతూ ఈ నిర్ణయం గురించి మేము సమీక్ష చేస్తూ ఉన్నామని చెప్పి కువైట్ లో సంబంధిత అధికారులు ఈ యొక్క నిర్ణయం పైన అధ్యయనం చేస్తూ ఉన్నామని చెప్పి త్వరలో దీని గురించి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఆయన వెల్లడించారు. ప్రస్తుతం కువైట్ లో ఒక సంవత్సరానికి అకామా రెన్యువల్ చేసుకోవాలంటే 250 దినార్లు, అలాగే ఇన్సూరెన్స్ మనం చూసుకుంటే 500 దినార్లు, ఇంచుమించుగా దాదాపు 800 దినార్లు సంవత్సరానికి అకామా రెన్యువల్ కోసం 60 ఏళ్లు పైబడిన ప్రవాసుల నుంచి కువైట్ ప్రభుత్వం వసూలు చేస్తూ ఉంది. అలాగే ఆయన మేము దీన్ని పరిగణలోకి తీసుకుని అధ్యయనం చేస్తూ ఉన్నామని తెలిపారు. అలాగే ఈ నిర్ణయాన్ని రద్దు చేస్తే గాని కువైట్ లో ఉన్న ప్రవాసులకు శుభవార్తని చెప్పుకోవచ్చు. అలాగే నిబంధనలను పూర్తిగా రద్దు చేసి అలాగే ఎవరైతే డిగ్రీ సర్టిఫికెట్ లేని ప్రవాసులకు తమ యొక్క నివాస అనుమతులను రెన్యువల్ చేసుకోవడానికి, ప్రైవేటు రంగానికి బదిలీ చేసుకోవడానికి లేదా వారి యొక్క పిల్లలచే స్పాన్సర్ చేయడానికి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉందని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది. అయితే మంత్రి గారు అటువంటి వార్తలను ధృవీకరించలేదు మరియు తిరస్కరించలేదని చెప్పి మీడియా పేర్కొంది. అలాగే కువైట్ లో జన్మించిన ప్రవాసులు ఎవరైతే ఉన్నారో తమ యొక్క జీవితంలో సగానికి పైగా కువైట్ దేశంలోనే గడిపారని చెప్పి నిజాయితీతో, అంకిత భావంతో మరియు గౌరవంతో కువైట్ లో ప్రవాసులు పనిచేస్తూ ఉన్నారని చెప్పి ఆయన వెల్లడించారు. మేము వారికి తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పి ఆయన తెలిపారు. మరి దీన్ని రద్దు చేసి మునుపటిలాగానే ప్రవాసులకు అకామా రెన్యువల్ చేయాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.